యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ఆ యొక్క వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నికోదేము అనే వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఈ నికోదేము ఎలాంటి వ్యక్తి అంటే పరిసయ్యుడు, అలాగే ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే ఒక ఉపదేశకుడు. ఈ వ్యక్తి యేసు ప్రభు కాబట్టి ఈ అద్భుతాలన్నీ నీ ద్వారా జరుగుతుంది అని చెప్తుంటే యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే నీవు కొత్తగా జన్మించాలి. రెండు కూడా చాలా వ్యత్యాసంగా మనకు కనబడుతుంది. నికోదేము వచ్చిన ఉద్దేశం వేరు, యేసు ప్రభు నికోదేముతో మాట్లాడుతున్న ఉద్దేశము లేదు. ఇక్కడ రెండు కలయికలు మనకు కనబడుతున్నాయి. నికోదేము శరీర సంబంధంగా శరీరానుసారమైన మనసుతో దేవుని దగ్గరికి వచ్చి తన హృదయంలో ఉన్న దాన్ని బట్టి ఏం చెప్తున్నారంటే నువ్వు దేవుని దగ్గర నుండి పంపబడిన వ్యక్తివి, దేవుని దగ్గర నుండి వచ్చిన వ్యక్తివి కాబట్టి నీ బోధనలు చాలా బాగున్నాయి, నీ మాట్లాడుతున్న విషయాలు కూడా చాలా ఆసక్తిగా ఉన్నాయి, అలాగే నీ మాటలు చాలా జీవంగా కనబడుతూ ఉన్నాయి, అలాగే నీవు చేస్తున్న అద్భుతాలు ఎవ్వరూ కూడా చేయలేకపోతున్నారు కాబట్టి నీవు దేవుని దగ్గర నుండి పంపబడిన ఒక ప్రవక్తవి అని ఆ నికోదేము యేసు ప్రభుతో తాను అనుకున్న తన మనసులో దేవుని పట్ల ఏ ఆలోచన ఉందో ఆ ఆలోచనను యేసు ప్రభుతో నికోదేము చెప్తూ ఉన్నాడు. అయితే యేసు ప్రభు ఏం చూస్తున్నారంటే ఆ వ్యక్తిలో ఉన్న ఆత్మీయ అవసరతను యేసు ప్రభు చూస్తూ ఉన్నారు. నికోదేముకి ఏ అవసరత ఉందో ఆ అవసరతను గురించి యేసు ప్రభు నికోదేముతో మాట్లాడుతూ ఉన్నారు. మనుషులందరి కొరకు యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చారు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చే ముందు యేసు ప్రభు తల్లి గారితో మరియతో దేవదూత చెప్తుంది ఏమనంటే ఆయన ఎందుకు ఈ భూలోకానికి వస్తున్నారంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఏం చేయడానికి యేసు ప్రభు వచ్చారంట? తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చారు. ఇక్కడ ఈ నికోదేము ఏమంటాడంటే నువ్వు దేవుని చేత పంపబడ్డావు భూమి మీదకి, కాబట్టి ఈ అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయని ఈ నికోదేము చెప్తూ ఉన్నాడు. కానీ యేసు ప్రభు ఈ వ్యక్తితో అంటాడు నువ్వు కొత్తగా జన్మించాలి. నీలో ఉన్న అవసరత ఏంటంటే నీలో ఉన్న ఆత్మ సంబంధమైన అవసరత ఏంటి అంటే నువ్వు కొత్తగా జన్మించాలి. నీలోనికి నూతనమైన మనస్సు రావాలి. నూతనమైన మనస్సు నీలోనికి వచ్చినప్పుడు నీలో నూతనమైన మనస్సు పనిచేయడం ద్వారా పాతవన్నీ కూడా పోతాయి, నువ్వు కొత్త వ్యక్తిగా మార్చబడతావు. అప్పుడు ఈ నికోదేము అంటాడు అసలు యేసు ప్రభు ఏం చెబుతూ ఉన్నావు? నేను ఎలా కొత్తగా జన్మించగలను? నేను పుట్టి చాలా సంవత్సరాలు అయింది, పెరిగాను, పెద్దవాడిని అయిపోయాను, వృద్ధాభిలోనికి వచ్చేసాను, ముసలివాడినైనా నేను మళ్ళా ఎలా తల్లి గర్భంలోనికి ఎలా తల్లి గర్భంలోనికి వెళ్ళి మళ్ళీ కొత్తగా జన్మించగలను? ఒక శిశువులాగా నేను ఎలా పుట్టగలను? మళ్ళా నూతనమైన జీవితాన్ని ఎలా ప్రారంభించగలను? ఇది అసాధ్యం కదా. ఒక వ్యక్తి రెండోసారి మళ్ళా జన్మించదు కదా, ఒక వ్యక్తి మళ్ళా రెండోసారి పుట్టడం అనేది ఎక్కడ కూడా లేదు కదా, ఇది ఎలా జరుగుతుంది అని తన హృదయంలో ఉన్న ఆశ్చర్యాన్ని యేసు ప్రభు దగ్గర ఈ నికోదేము వ్యక్తపరుస్తూ ఉన్నాడు. నికోదేముకి ఆత్మ సంబంధమైన విషయము అర్థం కావట్లేదు. యేసు ప్రభు ఏం చెప్తూ ఉన్నారు? ఆత్మ సంబంధమైన విషయాన్ని అర్థం చేసుకునేంత పరిపక్వమైన మనసు తనలో లేదు. కాబట్టి యేసు ప్రభు అన్నాడు అయ్యా నేను ఎలా కొత్తగా జన్మించగలను? అసలు నేను ఎలాగో మళ్ళా పుట్టగలను? ఎలాగే తల్లి గర్భంలో మళ్ళా ప్రవేశించగలను? ఇది అసాధ్యమైంది కదా అని అసలు ఏమీ తనకు అర్థం కాని విషయాన్ని యేసు ప్రభుతో చెప్తూ ఉంటే అప్పుడు యేసు ప్రభు అన్నారు అక్కడ నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే ఎక్కడ ప్రవేశిస్తారంట? పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. రెండు విషయాలు ఇక్కడ యేసు ప్రభు చెప్పారు. ఒకటి ఏం చేయాలి? కొత్తగా జన్మించాలి. రెండవది ఏం చేయాలి? పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. ఈ రెండు విషయాల గురించి ఈ రోజు మనం మాట్లాడుకుంటాం. ఒకటేంటి? కొత్తగా జన్మించాలి. రెండవది పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. ఒకసారి ఒక వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది
మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాడు. యేసు ప్రభువారు ఎప్పటి నుంచి యేసు ప్రభువారి యొక్క ఆ జీవిత ప్రారంభం, ఈ భూమి మీద ఆయన సేవ ప్రారంభం గురించి ఈ మత్తయి సువార్తలో ఉంది. 4వ అధ్యాయంలో ఆయన యొక్క సేవను ప్రారంభించినప్పుడు యేసు ప్రభువారు మొట్టమొదట యోహాను దగ్గరికి వెళ్ళారు. యేసు ప్రభువారు యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకున్నారు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత యేసు ప్రభువారు ఆ అరణ్యంలో 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన చేసుకున్నప్పుడు అపవాది యేసు ప్రభువారిని శోధించింది. 3 విషయాలు యేసు ప్రభువారు శోధించబడ్డారు. ఆ తర్వాత ఆ శోధనని జయించిన తర్వాత యేసు ప్రభువారు ఆయన సేవను ప్రారంభించినప్పుడు యేసు ప్రభువారి గురించి యేసు ప్రభువారు ఏం చెప్పారంటే, పరలోక రాజ్యం సమీపించి కనుక మీరు మారు మనసు పొందుడి అని చెప్పుచు ఆయన ఏం చేస్తా ఉన్నారంటే ప్రకటింప మొదలు పెట్టారు. అంటే సేవ ప్రారంభం యేసు ప్రభువారు ఎలాగో ప్రారంభించారంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఏం చేయాలి? మనుషులు ఏం చేయాలి? మనస్సు మారి ఏ నూతనమైన మనస్సును పొందుకోవాలని యేసు ప్రభువారు సేవని ప్రారంభించారు. ఇక్కడ ఇదే విషయాన్ని ఈ నికోదేముతో యేసు ప్రభువారు చెప్తున్నారు. ఏం చెప్తారంటే, నువ్వు కొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేవు. పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించాలి అంటే నువ్వేం చేయాలంటే కొత్తగా మరొకసారి నువ్వు జన్మించాలి. ఈ విషయాన్ని నికోదేము ఏమంటాడంటే, నేను ఎలాగో జన్మించగలను అని అంటే యేసు ప్రభువారు దానికి సమాధానం అంటారు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. ఒకటి ఏం చేయాలి? నీటి మూలముగా జన్మించాలి. రెండోది ఏం చేయాలి? ఆత్మ మూలముగా జన్మించాలి. నీటి మూలముగా జన్మించాలి, ఆత్మ మూలముగా కూడా జన్మించాలి. ఒక వ్యక్తి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు తన హృదయంలో అనేకమైన ఉండొచ్చు. యేసు ప్రభువారిని తెలియక ముందు అనేక రకాలైన పాపాలు, అనేక రకాలైన వ్యసనాలు, అనేక రకాలైన అపవిత్రత తన హృదయంలో ఏది ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు, యేసు ప్రభువారికి ఆ మనస్సును అప్పగించినప్పుడు యేసు ప్రభువారు ఏం చేస్తారంటే ఆ మనస్సును నూతనమైన మనస్సుగా ఆయన ఏం చేస్తారంటే మార్చి వేస్తారు. యేసు ప్రభువారు ఆ శక్తి ఉంది. అందుకే నికోదేమన్నాడు, నువ్వు దేవుని చేత భూమి మీదకి పంపబడిన వ్యక్తిని నేను తెలుసుకుంటున్నాను. ఈ దినాన్ని మనం కూడా అంతమంది ఇక్కడ కూర్చున్నాము. ఇప్పుడు కూడా ఒక సాక్ష్యాన్ని పెడతాం. ఏం చెప్తున్నాం? ప్రతి ఒక్కరు నిలబెడితే మనందరం కూడా ఒక సాక్ష్యం చెప్పగలం. ఏంటంటే యేసు ప్రభువారు నా హృదయంలోనికి రావడం ద్వారా నా హృదయం ఏమైపోయింది? మారిపోయింది. ఒకప్పుడు నా హృదయంలో కోపం ఉండేది, ఒకప్పుడు పాపం ఉండేది, ఒకప్పుడు శాపం ఉండేది. అవన్నీ కూడా యేసు ప్రభువారు నా హృదయంలోనికి రావడం ద్వారా ఏమైపోయింది? అవన్నీ కూడా పోయి నా మనస్సు మారి నూతనంగా మార్చిపోయింది. యేసు ప్రభువారు ఏ హృదయంలోనికి అయితే వస్తారో ఆ హృదయం ఏమవుతుంటదంటే మార్పు చెందుతూ ఉంటుంది. ఏమవుతుంటది? దినదినము కూడా మార్పు చెందుతూ ఉంటుంది. ఒకేసారి మారిపోతాం. ఒకేసారి ఏమో మార్పు అనేది వెంటనే ఇలాగంటే అలాగ జరిగిపోదు. మరి ఏం జరుగుతూ ఉంటుందంటే యేసు ప్రభువారు హృదయంలోనికి వచ్చినప్పుడు ఒక్కొక్కటిగా మన హృదయంలో ఉన్న అవిధేయతలని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. వాటిని విడిచిపెట్టేటట్లుగా వాటిలో నుంచి బయటికి వచ్చి నూతనమైన జీవితాన్ని మనం ప్రారంభించేటట్లుగా యేసు ప్రభువారు ఏం చేస్తూ ఉంటారంటే ఆయన మన హృదయాన్ని మారుస్తూ ఉంటాడు. ఇది రోజు దినదినము కూడా ఏం చేస్తూ ఉంటాడు? జరుగుతూ ఉంటది. మనస్సు మారుతూ ఒక దినానికి వచ్చేసరికి ఏమైపోతామో రూపాంతరం చెందుతూ ఉంటాం. గొప్పల పురుగు చూస్తే కదా మనందరం, గొప్పల పురుగు ఎలా ఉంటుంది? చాలా అసహ్యంగా ఉంటుంది. దాని చుట్టూ కనుక మన శరీరానికి తగిలితే, అది కనుక మన శరీరం మీద పాకితే ఏమవుతుంది? వెంటనే దురద వచ్చేస్తుంది. దాని పైన వెంట్రుకలు కనుక పుచ్చుకుంటే చాలా దురద అయిపోయేంత వరకు కూడా ఆ దురద అనేది తగ్గదు. దాన్ని చూడడానికి
బయటకు వచ్చినప్పుడు మనం చూస్తే చక్కని అందమైన సీతాకోక చిలుకలాగా బయటకు వస్తుంది. దాన్ని చూడగానే ఏం చేస్తామంట, మనం దాన్ని పట్టుకోవాలనుకుంటాం. అది మన చక్కగా మన దగ్గర నుంచి బాగితే, ఇది బాగిందనుకో బొమ్మల పురుగు వచ్చి ఒంటి మీద పడితే భయపడతాం, దాన్ని ఎలా తోసేయాలనుకుంటాం. కానీ సీతాకోక చిలుక దగ్గరికి వెళ్తే దాన్ని మనం పట్టుకోవాలనుకుంటాం. ఎందుకంటే దాని చక్కని రూపం, దాని అందమైన రూపం ఆకర్షిస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి మనస్సు మారిన తర్వాత, ఆ వ్యక్తి రూపాంతరం చెందిన తర్వాత, ఆ వ్యక్తి దగ్గరికి ఏం చేస్తూ ఉంటారు, అనేక మంది వస్తూ ఉంటారు. అనేక మంది ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ వ్యక్తితో ఏం చేస్తూ ఉంటారు, మారిన వ్యక్తిని చూసి సంతోషిస్తూ ఉంటారు, మాట్లాడాలనుకుంటూ ఉంటారు, ఆ వ్యక్తికి అన్ని తెలియజేయాలనుకుంటారు. ఈ కారణం ఏంటంటే ఆ వ్యక్తి మార్చబడిన వ్యక్తి. యేసు ప్రభువారు ఈ నికోదేముతో అదే విషయాన్ని చెప్తూ ఉన్నారు. నువ్వేం చేయాలంటే నీ మనస్సు మారి రూపాంతరం చెంది నీవు క్రొత్త వ్యక్తిగా జన్మించాలి. నికోదేము, నీవు క్రొత్త వ్యక్తిగా జన్మించకపోతే నువ్వు ఎక్కడ ప్రవేశించలేవంటే పరలోక రాజ్యంలో ప్రవేశం నీకు లేదు. నువ్వు ఇది నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చావు, నా దగ్గర ఏదో మాట్లాడాలనుకుంటున్నావు, కానీ నీలో ఉన్న అవసరం ఏంటో దాన్ని నేను చూసి నీకు చెప్తూ ఉన్నాను. నీకు మారినప్పుడు నీకు నిత్య జీవం అనేది ఉంటుంది అని యేసు ప్రభువు ఆ వ్యక్తితో సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభువు అంటారు, ఈ విషయం కూడా నీకు తెలియలేదా? ఇంత చిన్న విషయం అనేక మందికి బోధకుడై బోధిస్తూ ఉన్నావే, ఇది నీకు అర్థం కాలేదా? నీకు అనేక ఆత్మ సంబంధమైన విషయాలు అనేక మందికి నువ్వు చెప్తూ ఉన్నావు కదా, అయితే ఈ ఆత్మ సంబంధమైన విషయము నేను నీకు చెప్తుంటే నీకు అర్థం కాలేదా అని యేసు ప్రభువు ఆ వ్యక్తిని చూసి, ఆ నికోదేముని చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఆ నికోదేముని దేవుడు ఆ దినం దర్శించాడు. ఈ రోజు దేవుడు మనల్ని కూడా ఆయన దర్శించాలనుకుంటున్నాడు. ఎలా ఆయన దర్శిస్తాడు, ఎలాగ ఆయన మనలోనికి వస్తాడు, ఎలా మన హృదయాన్ని ఆయన తాకుతూ ఉన్నాడు అంటే మన హృదయము మారి రూపాంతరము పొందాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మన హృదయంలో ఏది దేవునికి ఆయాసకరంగా ఉందో, ఏది దేవుని నుండి మనల్ని దూరం చేస్తూ ఉందో, ఏ పాపము మనల్ని పరలోక రాజ్యంలోనికి వెళ్లకుండా ఆటంకపరుస్తూ ఉందో, ఆ మనస్సంతటిని తీసివేసుకుని నూతనమైన మనస్సును మనం పొందుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మనం పరలోక రాజ్యాన్ని గురించి ఆలోచన చేస్తే పరలోక రాజ్యం అనేది రెండుగా మనకు కనబడుతూ ఉంది. పరలోక రాజ్యం ఒకటి పరలోక రాజ్యం ఉంది, రెండవది ఏంటంటే నరకము అనేది ఉంది. ఇవి రెండు కూడా ఆపోజిట్ అన్నమాట, ఒకదానికొకటి వేరు వేరుగా ఉన్నాయి. పరలోక రాజ్యమేమో నిత్య సుఖములు సంతోషము కలిగింది, దేవుడుండే స్థలము. నరకమేమో దేవుడు లేని స్థలము. అక్కడ ఏడుపును, పండ్లు కొరుకుటయు, అగాధము, అక్కడ రోదన, అవన్నీ కూడా అక్కడున్నాయి. అసహ్యమైనవన్నీ కూడా అక్కడున్నాయి. దానికి యుగయుగాలు కూడా తీర్పు అక్కడ దేవుడు తీర్చబోతూ ఉన్నాడు. అయితే మన మనస్సు మారినప్పుడు మనము పరలోక రాజ్యంలో ప్రవేశించి అందులో యుగయుగాలు కూడా జీవించాలని యేసు ప్రభువారు కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి మన ఆత్మీయ అవసరత ఏంటో యేసు ప్రభువారు గుర్తెరిగి మన మనస్సును మార్చాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. చాలాసార్లు యేసు ప్రభువారి దగ్గరికి వస్తూ ఉంటాం, కానుకలు ఇస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది యేసు ప్రభువారి దగ్గరికి వస్తారు, యేసయ్యా నువ్వు స్వస్థపరిస్తే చాలు అనుకుంటారు, స్వస్థత పొందుకుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా కొంతమంది వస్తారు, మాకున్న ఆర్థిక సమస్యలు పోతే చాలు అనుకుంటారు, యేసు ప్రభువారి దగ్గరికి వస్తారు, ప్రార్థన చేస్తారు, ఆర్థిక సమస్యల్లో విడుదల వస్తుంది, ఆ సమస్య తీరగానే మళ్ళీ ఏం చేస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాగూ ఆయా రకాలుగా ఆయా అవసరతల కొరకు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి వెళ్ళే వాళ్ళు చాలా మంది మనకు కనబడుతూ ఉంటారు. అయితే నిజమైన అవసరత ఏంటి అనేదాన్ని యేసు ప్రభువారు ఇక్కడ నికోదేముతో చెబుతూ ఉన్నారు. నిజమైనది ఒకటే ఒకటి, ఏంటి అంటే నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. నీవు బోధకుడు అయి ఉండొచ్చు, నువ్వు అనేక మందికి ఉపదేశకుడుగా నువ్వు ఉండొచ్చు, లేకపోతే నువ్వు ఇంకా అన్ని తెలిసిన వాడవై ఉండొచ్చు. కానీ నీకు కొదువుగా ఉన్నది ఏంటి అంటే నీవు నీ మనస్సు మార్చుకుని మారు మనస్సు పొంది క్రొత్తగా జన్మించి నూతన జన్మ అనుభవంలోనికి నువ్వు వెళ్ళి అప్పుడు నువ్వు ఎక్కడ ప్రవేశిస్తావు, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. మన మనస్సు మారకపోతే మనకి నిత్య జీవం అనేది లేనే లేదు. చాలాసార్లు ఈ దినాల్లో ఎక్కువ క్రైస్తవం ఎలాగుందంటే దేవుని దగ్గరికి వస్తూ ఉంటున్నారు, పాపాల నుంచి విడుదల పొందట్లేదు.
వాళ్ళ హృదయాల్లో ఉండాల్సిన పాపాలు అలాగే ఉంచుకుంటూ ఉన్నారు. అదే అలాగే ఉంటుంది. ఇటు దేవుడే దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారు, వాటిని విడిచిపెట్టట్లేదు. దాని ద్వారా జరుగుతుంది ఏంటి అంటే, ఈ లోకంలో దేవుని బిడ్డగా నువ్వు ఉండొచ్చు, కానీ పరలోకంలో నీకు స్థానం అనేది ఉండనే ఉండదు. కాబట్టి యేసు ప్రభువారు ఇక్కడ తన హృదయంలో తనకి ఏది ఆత్మీయ అవసరతగా ఉందో దానిని యేసు ప్రభువారు చెప్తున్నారు. నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి నీవు మరలా ఏం చేయాలి? క్రొత్తగా నువ్వు జన్మించాలి. నీలోనికి క్రొత్త మనస్సు రావాలి. క్రొత్త మనస్సు, క్రొత్త ఆత్మ నీలో ఉండాలి. అది నిన్ను ఏం చేస్తుందంటే నిత్యత్వంలోనికి నిన్ను నడిపిస్తూ ఉంటది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం, 1-2 వచనాలు చదువుకుందాం. చదువమ్మా. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మీరు ఏం చేయాలంటే మీ మనస్సు మార్చుకుని మీరు ఏం చేయాలి? రూపాంతరం పొందాలి. ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, ఇందాకేం చెప్పుకున్నాం? గొంగళ పురుగు ఏమైంది? రూపాంతరం చెంది అది సీతాకోక చిలుకగా మారింది. మనము కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి మారాలి? పాపము నుండి పరిశుద్ధత వైపుకి మనము కూడా రూపాంతరము చెందుతూ ఉండాలి. ఒకేసారి మనలో కిందకి చెప్పాను కదా, అది ఒకేసారి క్షణంలో జరిగిపోయేది కాదు. నువ్వు యేసు ప్రభువుని నీ హృదయంలోనికి అంగీకరించినప్పుడు, యేసు ప్రభువా నా హృదయంలోనికి రండి, నా హృదయాన్ని మీరు పరిశుద్ధపరచండి, నా హృదయాన్ని మీరు పవిత్రపరచండి, నా హృదయాన్ని మీ యొక్క చేతుల్లో పెడుతున్నానని యేసు ప్రభువారికి నీ మలినమైన జీవితమైన, పాపమైన జీవితమైన, శాపకరమైన జీవితమైన ఏదైనప్పటికీ నీవు ఆయన చేతుల్లో పెడితే ఆయన ఏం చేస్తూ ఉంటాడు? దాన్ని ఆయన కడగటం మొదలెడతాడు. పాపాన్ని తీసివేస్తూ ఉంటాడు, శాపాన్ని తీసివేస్తూ ఉంటాడు, మలినాన్ని తీసివేస్తూ ఉంటాడు, రోత బ్రతుకుని మార్చివేస్తూ ఉంటాడు. యేసు ప్రభువారు ఒకసారి సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. సమరయ అనే ఊరు గుండా యేసు ప్రభువారు వెళ్తూ అక్కడ ఒక బావి దగ్గర యేసు ప్రభువారు కూర్చున్నారు. అక్కడికి సమరయలో ఉన్న ఒక స్త్రీ అక్కడికి వచ్చి నీళ్లు చేదుకోవడానికి అక్కడికి వచ్చింది. యేసు ప్రభువారు అక్కడ అలసిపోయినట్లుగా కూర్చున్నారు. బాగా దాహం వేసిన వాళ్ళు ఎలాగూ ఉంటారు, అలాగూ యేసు ప్రభువారు ఆ బావి దగ్గర కూర్చుని ఉన్నారు. ఈ స్త్రీ వచ్చింది నీళ్లు తోడుకోవడానికి. యేసు ప్రభువారు అన్నారు, అమ్మా నాకు తాగడానికి నువ్వు కొంచెం నీళ్లు ఇవ్వు అని యేసు ప్రభువారు ఆ స్త్రీని అడిగారు. ఎవరిని? సమరయ స్త్రీని. యేసు ప్రభువారేమో యూదులు, ఆ స్త్రీ ఏమో సమరయులు. సమరయ స్త్రీ అంటుంది, అయ్యా నీవు చూస్తే యూదుల్లాగా ఉన్నావు, నీ వస్త్రధారణ, నీ వేషధారణ అంతా యూదుల్లాగా నీవు ఉన్నావు, నేను చూస్తే సమరయులని, మీరు మాతో ఏది కూడా సాంగత్యం చేయరు కదా, మాదేది కూడా మీరు అంటుకోరు కదా, మరి నీవెలాగూ నేను ఛేదించే నీళ్లు తాగుతాను అని నీవు అడుగుతున్నావు అని ఆ స్త్రీ అంటూ ఉంది. యేసు ప్రభువారు అన్నారు, అమ్మా అంటుంది ఆవిడ, ఈ బావి చాలా లోతుగా ఉంది, ఈ నీళ్లు చేదుకోవడానికి నీ దగ్గర ఏమీ లేదు కదా, నువ్వు ఎలా చేదుకుంటావు ప్రభువా, ఎలాగ నువ్వు ఈ నీళ్లు తాగుతావు అని యేసు ప్రభువారిని ఆ స్త్రీ అడుగుతూ ఉంది. ఆయన అంటున్నారు, నేనిచ్చే నీళ్ళు గనక నువ్వు తాగితే ఇంకెప్పుడు కూడా నువ్వు తప్పిగా నువ్వు ఇంకెప్పుడు కూడా దాహము అన్న మాట నువ్వు అడగు అంటున్నారు. ఏమనుకుంటుంది అంటే, నేను గనక ఈ నిచ్చే నీళ్లు తాగితే ఇంకెప్పుడు మళ్ళా పుండబట్టుకుని ఈ బావి దాకా రావక్కర్లేదేమో, కాబట్టి ఆ నీళ్ళే నాకు ఇచ్చేయ్యా, ఇంటికి నేను ఒకేసారి పెట్టేసుకుంటాను, ఇక రోజు రావక్కలంటే అవనుకుంటుంది, ఈ బిందె పట్టుకెళ్ళి అక్కడ పెట్టేసుకుంటే ఈ రోజు తాగితే ఇక రేపటికల్లా మళ్ళీ ఊరిపోతాయి అనుకుంటుందా. ఆమెమో శరీరానుసారంగా ఆలోచిస్తూ ఉంది. యేసు ప్రభువారు ఏం చెప్తూ ఉన్నారు? ఆత్మానుసారంగా ఆయన చెప్తూ ఉన్నారు. ఏమంటుంది, నేను ఇంక రోజు ఇంత దూరం నడిచి రావకుండా ఆ నీళ్ళేది నాకు ఇచ్చే ప్రభువా అంటుంది. అప్పుడు యేసు ప్రభువారు ఆ స్త్రీతో మాట్లాడుతున్నారు, అమ్మ నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, నీకు 5 పెనిమిట్లుండేవి, ఇప్పుడు కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి నీ పెనిమిటి కాదు. ఆ మాట్లాడుతుంటే ఆ స్త్రీ ఆశ్చర్యపోయింది. ఇదేంటి, నేను పాపంలో ఉన్న స్త్రీనని ఈయనకి ఎలా తెలుసు? ఈయన ఎప్పుడు నన్ను చూడలేదు కదా, నేనెప్పుడు ఈయన చూడలేదు, నా గురించి ఈయనకి ఎలా తెలుసు అని చెప్పి ఆ స్త్రీ అంటుంది, అయ్యా నువ్వు ప్రవక్తవా, అసలు నా గురించి నీకు ఎలా తెలుసు అని చెప్పేసి యేసు ప్రభువారిని అడుగుతుంది. యేసు ప్రభువారు అంటున్నారు, నేనే పైనుండి దిగి వచ్చిన వ్యక్తిని అన్నాడు.
ఏమంటుంది, అయ్యా మెస్సయ్య వస్తాడని నాకు తెలుసు అన్నాడు. నీతో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో నీకు తెలుసు అంటే నువ్విప్పుడు అలాగ అడగు. నీతో మాట్లాడుతున్న ఆ వ్యక్తిని నేనే మెస్సయ్యనని యేసు ప్రభువారు చెప్పారు. చెప్పిన వెంటనే ఆమంటుంది, ఇదిగో ప్రభా నువ్వే మెస్సయ్యవని నేను తిరుగుతున్నాను. ఎందుకంటే నేను చేసిన పాపాలన్నీ కూడా నువ్వు నాతో చెప్పేశావు. నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు, కానీ నేను చేసినవన్నీ చెప్పావు. నువ్వు మెస్సయ్యవని ఆ స్త్రీ తన పాపపు కుండను విడిచిపెట్టి ఊర్లోనికి పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సాక్ష్యం ఇస్తూ ఉంది. తన జీవితాన్ని పరిపూర్ణంగా మార్చివేసుకుంది. తన హృదయాన్ని యేసు ప్రభువారికి అప్పగించింది. యేసు ప్రభువారు పాపము లేని వ్యక్తిగా తనలోనికి పరిశుద్ధతను, యథార్థతను తీసుకొచ్చాడు. తన పాపములన్నిటినీ కడిగివేసి ఒక నూతన హృదయాన్ని ఆ స్త్రీకి దేవుడు దయచేశాడు. ఈ దినాన ఈ వాక్యాన్ని వింటున్న నీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనల్ని కూడా దేవుడు దర్శించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మన హృదయంలో అలాంటివే లేకపోవచ్చు, ఎలాంటి పాపం ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే కడిగి పవిత్రులుగా పరచి, పవిత్రులుగా మార్చి మనలోనికి నూతన హృదయాన్ని ఆయన తీసుకురావాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ నూతన హృదయం మనల్ని ఏం చేస్తుందంటే నిత్యత్వం వైపుకి మనల్ని నడిపిస్తూ ఉంటుంది, నిత్య జీవం వైపు నడిపిస్తూ ఉంటుంది, పరలోక రాజ్యం వైపుకి నడిపిస్తూ ఉంటుంది. ఇందాక మనం చదువుకున్నాము, ఇక్కడ చదువుకున్న ఈ యొక్క వాక్య భాగంలో రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమనై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందాలి. దేవుని చిత్తమేంటో తెలుసుకున్నాను. దేవుడు నీ హృదయంలో ఏం చేయాలో తెలుసుకున్నాను. నీ హృదయాన్ని ఏం చేయాలంటే యేసు ప్రభువుకి అప్పగించాలి. నేను నా జీవితంలో నేను చాలా చిన్నప్పుడు బాప్టిజం తీసుకుని అప్పుడు నా వయసు చిన్న అప్పుడు ఆ వయసులో బాప్టిజం తీసుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాను. ఒక నెల రోజులు సిద్ధపాటు ప్రేయర్స్ ఉంటాయి. ప్రేయర్స్కి అటెండ్ అవుతూ ఉన్నాను నేను. అందరూ ఎంతమంది అంటే నాతో పాటు చాలామంది, ఒక 10 మంది దాకా ఉన్నారు. ఎవరెవరో గుర్తులేదు, కానీ వాళ్ళందరూ కూడా బాప్తిస్మానికి సిద్ధపడుతుంటే నేను కూడా బాప్తిస్మం తీసుకుంటానని చెప్పాను. చెప్తే మా ఊర్లో ఉన్న పెద్దవాళ్ళందరూ, చర్చిలో ఉన్న పెద్దవాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు, వాళ్ళందరూ నా దగ్గరికి ఒక్కొక్కరికి వస్తారు. ఏంటమ్మా నువ్వు బాప్తిస్మం తీసుకుంటానన్నావంట, ఎందుకు తీసుకుంటావు నువ్వు? కానీ నీకు చాలా వయసు ఉంది కదా, ఎంజాయ్ చేయాల్సింది చాలా ఉంది కదా, నువ్వు తప్పిపోతావమ్మా, బాప్తిస్మం తీసుకోవద్దు. నేనేమో బాప్తిస్మం తీసుకోవాలని ఏం చేస్తున్నాను, సిద్ధపడుతున్నాను. నాకు తెలుసు నా దేవుడు నాతో మాట్లాడాడని, హృదయాన్ని ఆయనకి అప్పగించానని నాకు తెలుసు. హృదయంలో దేవుడు తొందర పెడుతూ ఉన్నాడు, ఆయన కొరకు సాక్షిగా ఉండడానికి తొందర పెడుతున్నాడని నాకు తెలుస్తూ ఉంటే వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు, వాళ్ళు చెప్పింది తప్పేం కాదు. వాళ్ళు పెద్ద మనసుతో ఆలోచించి, అమ్మ ఒకవేళ నువ్వు తప్పిపోతావేమో, పడిపోతావేమో, తర్వాత ఏమైనా జరుగుతుందేమో, దేవునికి దూరం అయిపోతావేమో, పాపంలో పడిపోతే ఆ తర్వాత నిన్ను ఎవరు రక్షించలేరేమో, కాబట్టి తొందరపడొద్దని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అది తప్పేం కాదు. కానీ దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు, ఆయన మనస్సు మార్చి ఏం చేస్తూ ఉన్నాడు, రూపాంతరపరుస్తూ ఉన్నాడు. నేను కొన్ని దినాలు ప్రార్థన చేసుకున్నాను, ప్రభా వాళ్ళు చెప్తుంది తోసివేయలేను, కానీ నువ్వు మాత్రం నా హృదయంలో ఏం చేస్తున్నావో వాళ్ళు చూడట్లేదు. నా హృదయంలో నువ్వు కార్యం చేస్తున్నావు, బాప్తిసం తీసుకోమని నువ్వు చెప్తున్నావు. కాబట్టి నేను కొన్ని దినాలు ఉపవాసం ఉంటానని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. 15 రోజులు ఉపవాసం ఉన్నాను. 15 రోజులు ఉపవాసం ఉంటే మా అమ్మ రోజు వచ్చి నా దగ్గరికి వచ్చి, అమ్మ తినమ్మా, ఎంతో కొంత తినమ్మా, ఏదో ఒకటి తినమ్మా అని బతిమలాడుతూ ఉండేది. సాయంత్రం ప్రేయర్ అయిన తర్వాత 4 గంటలకి కొంచెం ఏదో ఒకటి తినేదాన్ని. తిన్నప్పుడల్లా అనుకునేదాన్ని, ఈరోజు తిన్నాను కదా, మళ్ళీ రేపు ఏం చేయాలి, మళ్ళీ బాప్తిస్మం ఉండి మళ్ళీ ఉపవాసం ఉండి బాప్తిస్మం కొరకే సిద్ధపడాలి. ఇలాగ నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. 15 రోజులైన తర్వాత దేవుడు నా హృదయంలోనికి ఒక నిశ్చయితనిచ్చాడు. ఆయన కొరకు సాక్షిగా బ్రతకడానికి కావలసిన ధైర్యాన్ని ఆయన దయచేస్తాడు. ఆ రోజు ధైర్యంగా వెళ్ళి దేవుని కొరకు సాక్ష్యం చెప్పి బాప్తిస్మం తీసుకుని ఆయన్ని, యేసు ప్రభువుని నా సొంత రక్షకునిగా నేను అంగీకరించాను. ఇలాంటి అనుభవాలు మనలో అందరికీ కూడా ఉన్నాయి. ప్రతి వారం కూడా ఈ విషయం చెప్పగలము. యేసు ప్రభువు మన హృదయాన్ని మార్చడం ద్వారా మన హృదయంలోనికి ఏమొచ్చింది, రూపాంతరం అనేది వచ్చింది. రూపాంతరం అనేది వచ్చింది. పాత మనస్సు పోయింది, పాత హృదయం పోయింది, పాపము పోయింది, శాపం పోయింది, కఠినమైన మనస్సు పోయింది. హృదయంలోనికి ఏమేమి వచ్చినాయి అంటే నూతనమైన మనస్సు
యేసు ప్రభువారు ఇచ్చే నెమ్మది, శాంతి, సమాధానము ఇవన్నీ కూడా మన హృదయములో నిండి మన హృదయములో ఉండటం ద్వారా మనము నిత్యత్వంలోనికి ప్రవేశించడానికి రోజు రోజుకి ఆయన బిడ్డగా మార్చబడుతూ ఉన్నాం. ఈ యేసు ప్రభువారు మరి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మరి మనం బాప్తిసం తీసుకున్న తర్వాత యేసు ప్రభువారికి మన హృదయాన్ని ఇచ్చిన తర్వాత మనం ఎలాగో జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడంటే జీవాహారాన్ని మనం ఏం చేయాలంటే భుజిస్తూ ఉండాలి. ఏం చేస్తూ ఉండాలి? జీవాహారాన్ని మనము భుజిస్తూ ఉండాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం ఒకసారి చదువుకుందాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ తప్పిగొనడు. యేసు ప్రభువారు ఏం చెప్తూ ఉన్నారు? జీవాహారాన్ని నేనే. ఏ ఆహారం అంటే యేసు ప్రభువారు జీవాహారం. జీవాహారం అంటే ఏంటి అంటే మన శరీరానికి పోషించుకోవడానికి ప్రతిరోజు కూడా మనము ఈ లోక సంబంధమైన ఆహారం, ఉదయం ఏం చేస్తాం? టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం. ఇవి కంపల్సరీగా మనం ఏం చేస్తూ ఉంటామంటే తీసుకుంటూ ఉంటాం. ఎందుకని? ఇది తీసుకోపోతే మన శరీరం వీక్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి 3 పూట్ల మిగతా టైంలో మిగతా స్నాక్స్ ఇలాంటివన్నీ పక్కన పెట్టేస్తే ఈ 3 మనం ఏం చేస్తామంటే ప్రతిరోజు ఉపవాసం ఉంటే తప్పించి ఇవి తీసుకుంటూ ఉంటాం. శరీరానికి ఈ ఆహారం ఎలాంటిదో ఆత్మకు కూడా ఆత్మానుసారమైన ఆహారం అలాంటిదే. యేసు ప్రభువారు అంటారు, ఆత్మకు ఆహారము జీవాహారము. ఆ జీవాహారమును నేనే. యేసు ప్రభువారి యొక్క మాటలు మన హృదయాన్ని ఏం చేస్తామంటే ప్రతిరోజు కూడా బలపరుస్తూ ఉంటాయి. నిత్యత్వానికి ప్రవేశించడానికి కావలసిన ఆహారము ఆత్మ సంబంధంగా దేవుడు ప్రతిరోజు మనకి దయచేస్తూ ఉంటాడు. ఆ జీవాహారాన్ని భుజించడం ద్వారా మనలోనికి ఏం వస్తామంటే జీవం అనేది వస్తూ ఉంటుంది. ఇంకా రెండవ మాట ఏంటంటే, రెండవ మాట కూడా మనం చదువుకుందాము. ఆత్మ ఫలము ఫలించడం. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి మనం కనుక చదువుకుంటే ఆత్మఫలం గురించి అక్కడ ఉంటుంది. ఆత్మఫలం ఏంటి? ఆత్మఫలం ఏమనగా ఏంటి? ఆత్మఫలము గుర్తుందా అందరికి? ఒకసారి చదువుకుందాం అందరమే. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. ఇవన్నీ కూడా ఆత్మఫలము. ఇప్పుడు మనం చదివేసుకున్నాం. ఇవన్నీ ఒక్కొక్కటిగా వివరిస్తే చాలా టైం పట్టేస్తుంది. ఆత్మఫలము మనం ఫలించే వారంగా యేసు ప్రభువారు ఆ జీవాహారం మనలో ఉన్నప్పుడు ఆత్మఫలము మనము ఫలించే వారంగా దేవుడు మనల్ని తయారు చేస్తాడు. అంతకుముందేమో లోకంలో ఏం ఫలించినవి? శరీర సంబంధమైన కోరికలు, అల్లర్లు, ఆటపాటలు, లోక సంబంధమైన అన్ని పనిచేసినవి. ఇప్పుడు అన్ని పనిచేయవు. ఏం చేస్తామంటే ఆత్మ సంబంధమైన ఫలము మనలో ఫలించడం మొదలు పెడతా ఉంటుంది. ప్రేమ చేత నింపబడతాము, మంచి వ్యక్తులుగా మార్చబడతాం. అంతకుముందు చూసిన వాళ్ళు అంటారు, ఏంటి అప్పుడు చూసిన వ్యక్తి ఇప్పుడు చూసిన వ్యక్తి ఒకటేనా? ఈ మార్పు ఎక్కడ కలిగింది? యేసు ప్రభువారు మన హృదయంలోనికి రావడం ద్వారా ఆ మార్పు అనేది యేసు ప్రభువారు మనకి ఆయన దయచేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం మనస్సు మారి రూపాంతరం పొందడం ద్వారా ఆత్మ ఫలము ఫలించే వారంగా మనం ఉంటాము. తర్వాత మంచి పోరాడాలి. సమయం అయిపోతూ ఉంది, నేను ఇంకా ఎక్కువ వివరించను. మంచి పోరాటం పోరాడాలి. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుకుందాము. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఈ మాట చివరి దశలో మనం చెప్పగలగాలి. ఏం చేయాలి? ఈ మాట మనము చివరి దశలో, ఏ చివరి దశలో? మన యొక్క అంతంలో, నువ్వు చనిపోయేటప్పుడు నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. మంచి పోరాటము ప్రభువులో నువ్వు పోరాడాలి. నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. నీ పరుగును యేసు ప్రభువారు నీ ముందుంచిన పందెపు రంగంలో, నీ ముందుంచిన పరుగు పందెంలో నువ్వేం చేయాలంటే పోరాడుతూ చివరి వరకు నువ్వు చేరుకోవాలి. అప్పుడు నీ కోసం ఏముంటుందంట? నీతి కిరీటము నీ కొరకు దాచబడి ఉంటుంది.
నిత్య జీవము నీ కొరకు దాచబడి ఉంటుంది. చివరిగా ఒక మాట చదువుకుని మనము ముగించుకుందాము. చివరిగా మరొక మాట చదువుకుని మనము ముగించుకుందాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజల యందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఇక్కడ ఏమైపోయిందంట? దేవుని యొక్క నివాసం ఎక్కడుందంట? మనుషులతో కూడా ఉన్నది. అంటే నిత్య జీవములో మనము ఆయనతో యుగయుగాలు ఉండబోతూ ఉన్నాము. దాని కొరకు ప్రిపరేషన్ ఏంటి? యేసు ప్రభువారు నికోదేముతో చెప్తూ ఉన్నాడు. నికోదేము, నువ్వు నా దగ్గరకు వచ్చావు, నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు, కానీ నేను నీతో చెప్తూ ఉన్నాను. నువ్వేం చేయాలంటే మొట్టమొదట నీ మనస్సు మారి క్రొత్త మనస్సు నీకు కావాలి. నువ్వు క్రొత్తగా జన్మించాలి. పాత నికోదేము చనిపోవాలి, క్రొత్త నికోదేము రావాలి. తర్వాత నువ్వేం చేయాలంటే పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించడానికి అర్హత నీవు సంపాదించుకోవాలి. ఆ అర్హత నీవు సంపాదించుకోవాలంటే నువ్వేం చేయాలంటే నీటి మూలంగా నువ్వు జన్మించాలి. నువ్వు ముసలివాడమైనా సరే, పిల్లవాడమైనా, నువ్వు ఎవరమైనప్పటికీ కూడా నువ్వేం చేయాలంటే నీవు క్రొత్తగా జన్మించాలి. నీటి మూలముగా, ఆత్మ మూలముగా నువ్వు జన్మించాలి. జన్మించిన నీవు ఏం చేయాలంటే జీవాహారాన్ని భుజించాలి. జీవాహారాన్ని భుజిస్తూ ఆత్మ ఫలములను ఫలించాలి. ఆత్మ ఫలములు ఫలిస్తూ నువ్వేం చేయాలి అంటే మంచి పోరాటము నువ్వు పోరాడాలి. నీ ఎదుట ఉన్న పందెపు రంగంలో ఓపికతో నీ సాధ్యమైనంత వరకు ఆఖరి పరుగు వరకు నువ్వేం చేయాలంటే నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ నీ పరుగును కడముట్టిస్తే నువ్వెక్కడ చేర్చబడతావంటే నిత్యత్వములో ఆయనతో యుగాలు ఉంటాయి. ఈ ప్రాసెస్ అంతా జరగాలి. కాబట్టి నీ హృదయాన్ని నీవు దేవునికి అప్పగించుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభువారికి మన హృదయాన్ని అప్పగించుకుంటే యేసు ప్రభువారు మన హృదయంలోనికి వచ్చి ప్రతి పాపమును, ప్రతి శాపమును ఆయన కడిగి వేసి మన హృదయాన్ని పరిశుద్ధపరచి, పవిత్రపరచి, నూతనత్వాన్ని ఆయన దయచేసి నూతనమైన మార్పునిచ్చి ఎంత కూడా జరిగి నూతన పరచబడి రూపాంతరంలోనికి మనం